ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము, అది మనకు ఆశ్రయ స్థలము, మన దాగుచోటు, శత్రువు నుండి ఆపద నుండి మనల్ని రక్షించే నామము యేసు నామము. ఆయన నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. ఆయన నామములో సర్వశక్తి గల దేవుడు స్వస్థత, విడుదల, నిత్య జీవము ప్రసాదిస్తాడు. ఆయన నామమున ఆశ్రయించువారు సిగ్గుపరచబడరు. నీతిమంతుడు ఆయనను ఆశ్రయించి సురక్షితంగా ఉండును అని వాక్యము సెలవిస్తుంది. మరి నీతిమంతులు ఎవరు? వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి నమ్ముకున్న వారే నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరో అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లగుట్టకు ఆయన అధికారము అనుగ్రహించను. మనము ఆయనను విశ్వసించినట్లయితే ఆయన పిల్లలము. ఆయన పిల్లలు ఆయన కాపుదల్లో, ఆయన సంరక్షణలో, ఆయన భద్రతలో ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నామమును ఆశ్రయించాలి. యెహోవా నామమును ఆశ్రయించి ఆయన ఇచ్చే రక్షణ, కాపుదల, భద్రత పొందుకుందాం. ఈ కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించలాగున రండి కలిసి ప్రార్థనలో ఏకీవిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండును అని వాక్యం సెలవిస్తుందయ్యా. ప్రభా, ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుదల్లో, మీ భద్రతలో, మీ యొక్క రక్షణలో ప్రభా మీరు కాపాడుతున్నారు. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, శత్రువు నుండి వచ్చే అనేకమైన ఆపదలు, చిక్కులు, ఇబ్బందులు, శోధనలు ప్రభా, అనేకమైన ప్రమాదాల నుండి ప్రభా మమ్మల్ని తప్పించి సురక్షితమైన క్షేమము గల స్థలంలోనికి నడిపించే దేవా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా ప్రార్థనలో ఏకీపించి ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యొక్క ప్రభా స్కూల్స్లో, ఉద్యోగాల్లో ప్రభా రాకపోకలేందు, పనిపాటల్లో తోడుగా ఉండి మీ కాపుదల, భద్రత, నెమ్మది నీ బిడ్డలకు దయచేయమని, వారి కుటుంబాలను నీ కృపతో, నీ యొక్క ఆశీర్వాదంతో నింపి బలపరచమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం తుర్కెంజాల